తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూ అనమాట. దాని గురించి ఒకసారి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంది చాలామంది మీడియా చాలా రకాలుగా మాట్లాడుకుంటారు, చాలామంది మనుషులు ట్విట్టర్లో చాలా సోషల్ మీడియాలో ఏదేదో మాట్లాడుకుంటారు. కానీ బేసిక్గా నేను ఈరోజు 3 పాయింట్స్ చెప్పబోతాను. దాని గురించి ఒకసారి డిస్కస్ చేస్తాం. సో బేసిక్గా మనం ఈరోజు చూసుకుంటే మన మోహన్ బాబు గారు అలాగే మంచు మనోజ్ గారు ఇద్దరు కలిపి సైమిల్టేనియస్గా కేసులు అయితే రిజిస్టర్ చేయడం జరిగిందనమాట. బేసిక్గా ఫస్ట్ మన మంచు మనోజ్ గారు యాక్చువల్గా నేను ఈరోజు మార్నింగే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. డిశ్చార్జ్ అయిన వెంటనే అతను ఫస్ట్ ఇక్కడ జలపల్లి అనే ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగిందనమాట. బేసిక్గా మనోజ్ గారు కేసు రిజిస్టర్లో పెట్టిన అంశాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అక్కడికి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఎవరైతే వర్కర్స్ కానీ లేదంటే ఎవరో కానీ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి అతన్ని అటాక్ చేయడం జరిగిందంట. అటాక్ చేయడంతో అతను వాళ్ళని పట్టుకునే దశలో వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం జరిగిందనమాట. అతను ఇంకా చాలా దెబ్బలు తగిలి అన్కాన్షియస్లో పడిపోవడం జరిగిందంట. ఆటోమేటిక్గా సండే నైట్ అతను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. తర్వాత రోజు మార్నింగ్ రావడం జరిగింది. నిన్న మార్నింగ్ వెళ్ళి అతను పోలీస్ స్టేషన్లో ఇలాగా ఎఫ్ఐఆర్ అనేది కంప్లైంట్ చేయడం జరిగింది, ఓన్లీ రిజిస్టర్ చేయడం జరిగిందనమాట. సరే, ఇది చూసిన వెంటనే మన పోలీసులు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా ఆ ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగిందనమాట. ఏదైతే మన మంచు మనోజ్ ఆ ఫామ్ హౌస్ మోహన్ బాబు గారు ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగిందో అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు సీసీ కెమెరా చెక్ చేస్తే డివిఆర్ సెటప్ అని ఒకటి ఉంటుంది సీసీ కెమెరాది. అందులో ఫుటేజ్ మొత్తం ఎరేజ్ అయిపోయింది అనమాట. అంటే నిన్నటి ఫుటేజ్ మొత్తం దాదాపు ఏమీ కనిపించకుండా ఎరేజ్ చేశారనమాట. దానిలో చేయగానే అప్పుడు ఇమీడియట్గా మన జలపల్లి పోలీస్ ఏరియాలో ఉండే స్టేషన్లో ఒక కేసు అనేది అప్పటికప్పుడు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం మోహన్ బాబు గారి కంప్లైంట్ చూసుకున్నట్టయితే ఇతను అదే టైంలో రాయదుర్గం అనే పోలీస్ స్టేషన్లో కమిషనర్ గారికి ఒక రిక్వెస్ట్ పంపించడం జరిగిందనమాట. ఆ రిక్వెస్ట్లో మోహన్ బాబు గారు ఏమంటారంటే, యాక్చువల్గా ఆ ఫామ్ హౌస్ లాస్ట్ 10 ఇయర్స్గా నాకు థ్రెటనింగ్లో ఉంది, అది నా ఖాళీ చేయమని చెప్పి మంచు మనోజ్ ఫ్యామిలీ వాళ్ళ నుంచి నాకు థ్రెటనింగ్ ఉంది, చాలాసార్లు అతన్ని అటాక్ చేయడానికి కూడా పంపించినట్టు వీళ్ళు చెప్తున్నారు, చాలా థ్రెటన్ చేసినట్టు అతను ఎఫ్ఐఆర్ కాపీని రిజిస్టర్ చేయడం జరిగిందనమాట. ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కేసు తీసుకున్నారు, కమిషనర్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరు తరపున ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరగాలన్నమాట. సో బేసిక్గా ఈ పాయింట్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఫ్యామిలీ ప్రాబ్లం అనమాట. కాబట్టి ఇప్పుడు నీ ఫ్యామిలీలో కానీ నా ఫ్యామిలీ కానీ ప్రాబ్లం వస్తే ఎవరు పట్టించుకోరు. వాళ్ళు బేసిక్గా సెలబ్రిటీస్ కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కానీ మనం ఏదో దాని మీద ఇంట్రెస్ట్ చూపించి ఏదో జరుగుతుంది ఏదో జరగబోతుంది అని ఇంట్రెస్ట్ అయితే మాత్రం చాలా వరకు తీసేయండి. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మంచు మనోజు అతను వాళ్ళ మమ్మీ కోసము అక్కడికి వచ్చినట్టు అతను చెప్పడం జరిగిందంట పోలీసులకి. అంటే వాళ్ళ ఫాదరు అలాగే మంచు విష్ణు వాళ్ళ కోడలు వాళ్ళ ముగ్గురు దుబాయ్లో ఉండడం జరిగిందంట. వాళ్ళ మమ్మీకి తోడుగా అని చెప్పేసి వాళ్ళు రావడం జరిగిందని పోలీసులు వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అదే టైంలో ఎవరో వచ్చి వాళ్ళ వైఫ్ని అలాగే వాళ్ళ పిల్లల్ని బెదిరించినట్టు, ఇతన్ని కొంచెం మ్యాన్ హ్యాండింగ్ చేసినట్టు, అలాగే ఇతను హాస్పిటల్ రికార్డ్స్ తీసుకోపోయి కూడా ఎఫ్ఐఆర్ కాపీలో చేయడం జరిగిందంట. కాబట్టి ఇది ఒక 2 డిఫరెంట్ వ్యూస్ అనమాట. దీనికి పోలీసులు కరెక్ట్గా స్టాండ్ తీసుకొని ఇద్దరు తరపున కూర్చోబెట్టి మాట్లాడాలా. ఏదో ఒక పక్కన స్టాండ్ పోయిందంటే మాత్రం ఇంకొకరు ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఈ ఇష్యూలో మీకు ఇంకేమన్నా తెలిసిన ఇష్యూలు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు పాడ్కాస్ట్ విత్ డీకే.